నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి నోరూరించే మసాలా పాస్తా అండి. మసాలా ఫ్లేవర్తో టేస్టీగా, స్పైసీగా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇది అందరికీ నచ్చుతుంది. అలాగే ఈ మసాలా పాస్తా సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా తినొచ్చు. మరి స్పైసీగా, టేస్టీగా, సింపుల్గా చేసే ఈ మసాలా పాస్తాను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు పాస్తాను తీసుకున్నాను. 1 కప్పు పాస్తాకి 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ షేప్లో ఉన్న పాస్తాను తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చిన షేప్లో ఉన్న పాస్తాను తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఇందులోకి కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం ఆయిల్ వేయడం వలన పాస్తా అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందండి. అంటే విడివిడిగా వస్తాయన్నమాట. దీన్ని మనం 10 to 12 minutes బాగా కుక్ చేసుకోవాలి. 10 minutes తర్వాత చూస్తే మనకి పాస్తా అనేది ఇలా కుక్ అవుతుందండి. మీరు చేత్తో పట్టుకొని చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బాయిల్ అయిన పాస్తాని మనం పక్కకు తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 to 3 minutes ఫ్రై చేస్తే సరిపోతుందండి. మనకి వెంటనే కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక 3 minutes తర్వాత చూస్తే మనకి 70% ఇలా కుక్ అవుతుందండి. సో క్యారెట్, టమాటా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల టమాటా సాస్, అలానే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర సాసులు అందుబాటులో లేవనుకోండి, ఒక టమాటా ఎక్స్ట్రా కట్ చేసుకొని వేసుకోండి. అలానే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సాసులన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసుకున్నాం కదండి మ్యాక్రోనీ పాస్తా, అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2-3 నిమిషాలు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలు, ఈ సాసులు ఇవన్నీ పాస్తాకి బాగా పడతాయి. టూ మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత చూస్తే ఇలా ఉంటుందండి. సాసులన్నీ బాగా పాస్తాకి బాగా పట్టాయి. చూస్తేనే అర్థమవుతుంది కదా చాలా స్పైసీగా ఉందని. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీరు కొత్తిమీరని స్టవ్ ఆఫ్ చేసుకొనైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు.
వేడి వేడిగా స్పైసీగా టేస్టీగా ఉండే మసాలా పాస్తా అయితే రెడీ అయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.